కారు కొన్నాను రా, అసలు మామూలుగా లేదు కారు. అరే మామ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మామ. ఇప్పుడే కొత్త కారు కొన్నాను రా, గుడికెళ్ళి పూజ చేయించి మీ వదిలిని సంప్రదిందని వెళ్తున్నాను. ఎలా ఉంది మన కారు? ఓకే మామ, కంగ్రాట్స్. సరే నేను వెళ్తాను, పని ఉంది. నువ్వేంట్రా కొత్త స్కూటీని స్టార్ట్ చేయకుండా తోసుకుంటూ వెళ్తున్నావు? ఓ అదా, ఈ బండి మీద ఫస్ట్ మా అమ్మని ఎక్కించుకోవాలని మామ, అందుకే తోసుకెళ్తున్నాను. ఏంట్రా ఈ రోజుల్లో కూడా అమ్మ సెంటిమెంట్? ఎవరైనా వైఫ్కి సర్ప్రైజ్ ఇస్తారు కానీ నాకు మా అమ్మే ఫస్ట్ మామ. అయినా గుడికి తీసుకెళ్ళి పూజ చేస్తారు కానీ డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారా? ఏ దేవుడి ఆశీస్సులు వద్దా? అయినా నువ్వు కారు బాగుండాలని గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళావు మామ. నేను నా జీవితం బాగుండాలని నడిచే దేవుడి దగ్గరికి వెళ్తున్నా. నా భార్య నా జీవితంలోకి మధ్యలోనే వచ్చింది, కానీ నా శ్వాసతో పాటు నన్ను మోసింది నా అమ్మే. నాకు కనిపించే దేవుడు దేవత అన్నీ మా అమ్మే మామ. ఉంటాను. పెళ్ళికి ముందు అమ్మే మన ప్రపంచం, పెళ్లి తర్వాత ఆ ప్రపంచాన్ని మర్చిపోతాను. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోండి.